సార్ నాకు చూడు సార్ నాకు చూడు. ఈ చెట్టు చేసి ఇప్పుడు తీసే అటు వారదేగే ఈ చెట్టును మొత్తం ముక్కలు ముక్కలు చేయాలి. ఏమన్నా కైకిలో దొక్కుతాడో ఏమన్నా ఎంకలాడాలి. ఇట్లకెళ్ళి ఎవడన్నా వస్తాడా? గిట్టకెళ్ళే వాళ్ళు వస్తారు కదా, అడుగుదాం ఒకసారి. ఏందే పనికొస్తావా? ఏం పనే? ఏం లేదు, ఈ చెట్టుది జేసీబీ తీసేసారు. ఇది మొత్తం ముక్కలు ముక్కలు కదా నరకాలి. గీదా గింత మొద్దు నాకని ఇంత దొడ్డున్న దాన్ని కొట్టా నానే. నీకు మొద్దే కనబడుతుంది కానీ పైసలు కనబడతలేవా? ఉడుకుడుకు పైసలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తా అట్టుగానేనా? నీ పైసలు కాలిపోను, దీన్ని కొడితే బతుకుతానే నేను. కిట్టవాగింత ఏడా 3 రోజులు తినక ఏడన్నా అయితే అంత కూరెత్తారు అన్న ఎత్తారు. నేను తిరుగుతా అంటే ఈ మొద్దు కొట్టమని పెడతానని మొద్దు కొంటావు అని కుంట్లా పెట్టా. నువ్వు నరుకుంటే ఏందేమో అది నరుకుంటాను. అట్టుగడే ఏమంటా పైసలు ఇస్తా అంటే పైసలు ఇస్తా 1000 రూపాయలు. మంచోళ్ళు. హలో, మొన్ననే నాకు ఎమ్మెల్యే అన్నాడు ఆ గ్రామ పంచాయతీ ముందు నిలబడితే 10,000 ఇస్తా అన్నాడు. ఈ మొద్దు కొట్టాను నానే ఎవరికైనా చెప్పుకోబా. హలో అత్తా ఎమ్మెల్యే ఇంకోసారి ఎమ్మెల్యే సాబు 10,000 రూపాయలు ఎదులు పాడుగాను. టైం పాస్కి అయితే పొద్దెక్కేదాకానైతే తిరిగినా వచ్చిన ఆకలి కాబట్టి మా పిల్లేమో అవ్వగారింటికి వాయే. ఇంట్లో ఏమైనా ఉన్నదా? ఏముంటుంది? ఉన్నదో సల్ దెబ్బలతో చూసేస్తా. నీట్గా ఉన్నాయి కూర్చున్నట్టు. కడిగే పెడితే ఏం ఎందుకుంటుంది? పాడయి ఎట్లా ఆకలి కాబట్టి ఏగి పక్కింటోళ్ళు ఏమన్నా ఎత్తరు బదలేనే. మళ్ళీ నెల వరకు పెట్టనా పోయేస్తా, ఒక గంజు తీసుకొని పోయేస్తా. ఈ గంజులు అడుక్కొని వస్తా. అడక తింటే తప్ప దొంగతనం చేస్తే తప్పు, కానీ అడక తింటే తప్ప దొంగతనం చేస్తే తప్పు. వీళ్ళేటే వేనట్టున్నారు. ఎప్పుడు పనికి పోడేనా? సప్లైకి ఇంటికాడ ఉంటుంది. పనికి పోతారు ఆయన జనం వచ్చి పంటారు, అది తీసుకుపోయి హాస్పిటల్లో పెడతారు. నాళ్ళకి ఇంటికాడ ఉండాలి, ఇక్కడంతా లేకపోతే వాళ్ళ ఇంటికాడ అడుక్కోవాలి. ఇంత లేరా? ఏం చేస్తారు? అయ్యో అందరూ పాపత్తులు ఉంటారు, పుణ్యత్తులు ఉండరు. ఎప్పుడు పనికే కావాలి నాకు. పని 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 పైసా పాడవాడ పోగా పట్టుకపోతావా ఏమన్నా? ఇలా ఉన్నారు ఇప్పుడు పాడుపాడా ఈ కట్టం కక్కిదాలుగా అడుకోడు ఎక్కువ అవుతుంది కానీ ఎవరు బుక్కడంత ఎత్తలేరా? పుణ్యాత్తులు లేకుండా ఉన్నారు, అందుకే కాలం కట్టున్నది. బుక్కడంత ఎత్తే ఏం పోతుంది ఆశ ఉండడానికి? తలపై తీసుకున్నది. ఎవరు అన్నారా? ఓ అక్కో చెల్లో ఓవా ఎవరు ఉంటారు? నేను ఉన్నది ఒక ఏకి లింగాన్ని. ఈ దర్వాజ దగ్గరికి వచ్చి అక్కో చెల్లో అవ్వో అంటాను. అయ్యో డబల్ లగ్గం గిట్లా చేసుకొని వచ్చినావు కావచ్చు అని అన్న. తప్పే వచ్చింది నీకు తెలియదు, నేను చేసుకున్నా లగ్గం. మరి ఏమో నెల రోజుల ఇటు ఒక రాక నెల రోజుల వరకు లగ్గం చేసుకున్నావు కావచ్చు, ఉండవచ్చు అని అనుకున్నా. ఏడా నీకు తెలియదే చేసుకుంటా. మరి నేను చెప్పు. అందరూ నన్ను పిలిచి రా శంకరయ్య అని పిలిచి లగ్గం చేసుకొని 4 ఇత్తులు వేసుకొని ఇంత బొక్క పెడితే పస్స నవ్వులి అన్నీ తెలుస్తారే నాకు. అయ్యో చేసుకోవచ్చు అన్నందుకు ఇవన్నీ వస్తారు వాడిది. అయినా కానీ ఏం చెప్తాను, మేము ఇట్లా ఏం కూర? నేను హోటల్లో తింటా, మోటల్లో వంట. నేనైతే ఏం కూర అనలేదు. ఇప్పుడే నీ అయితే ఊరికి వచ్చిన. అయ్యో ఏం కూర లేదా? ఏం కూర లేదు. ఏమన్నా నిన్నటో మొన్నటో అన్నం గిట్ట లేదు? సరే అన్నమా ఏమన్నా? నేను వెయ్యా. అదే ఎందుకు? వీళ్ళు ఏ వారం? సోమవారం. సోమవారం ఏమయ్యా? నేను ముట్టుకోండి. నేను ఒక్క పొద్దు
ఈ సోమవారం మంగళవారాలు కూడా ఒక్క పొద్దులు ఉంటాయి. అంటే పుణ్యం చేసుకోవాలి కదా. పుణ్యమే మరి కానీ నేను ముట్టుకోను కదా. ఈ ఆడోళ్ళతో ఇంత నెగలచ్చు కానీ మొగ ముఠ కొడుకులతో నెగలరు. ఎవరన్నా పోతా పచ్చడి గిట్ట లేదా ఏం లేదు. మరి నువ్వు అనుకుంటేంది? నాకు శాత కాకనే అనుకోక మంది ఇలా పడి తిరుగుతానా. నీకు సాధన కదా. నువ్వు ఏనాడు అనుకున్నావు కూర నీకు పైసలు వస్తాయని తీసిస్తాను. నువ్వు ఉప్పు కత్తవు, కారానికి కత్తవు, చక్కెర కత్తవు, పప్పు కత్తవు, అన్నిటి కత్తవు. నువ్వు ఏనాడు అనుకున్నావు ఇంటికాడ కూర? ఏంది ఇప్పుడు అన్ని చదివినావు ఏనాడని వెచ్చ ముఖమేనా? ఉప్పు కచ్చినావు, కారానికి కచ్చినావు, ఏంది ఆడి చదివినాడు చదువుతావు, బాగా నేర్చుకున్నావు. 3 నెలల కింద పెట్టింది ఎట్లయింది, 2 నెలల కింద పెట్టింది ఎట్లయింది? సరే 3 నెలల కింద నువ్వు కారానికి వచ్చినావు, 2 నెలల కింద ఉప్పు కచ్చినావు. మరి అది పెట్టవా? మళ్ళీ పెడతావు, పెట్టినా పెట్టలే. అయ్యో ఇంత ఉప్పు పెట్టవా అంటే ఇంత పట్టుకొని వచ్చి మీ అమ్మాయి చెప్తే ఇంత తెచ్చిచ్చినాం. ఆ కారం సాలా కూడా కారం పెట్టి కారమే లేదు, అందులో వేసి గోలిచ్చి ఎంత చికెన్ ముక్కలు కచ్చుకున్నా చికెన్ సెంటర్ కాడికి పోయి. మా ఇంట్లో ఉన్నది నీకు పెట్టినా, మీ తినేది నీకు పెట్టినా. కారమే లేదు, ఉప్పే లేదు. నువ్వు పోయి ఉప్పును కాదు నేపో. మాకు మొన్న పెడతాను పెట్టిన తేపునాడు పోయి. మా నేను తెచ్చినాక నాగర ఉన్నాక నీ దగ్గర కత్తున్నా అయితే మాతి. అయ్యో పుణ్యాత్తునివే. అవును కానీ ఈ అన్నం అడిగితే వాడు గీడే ఇచ్చేది తీసిండు, మళ్ళీ ఇంకా దగ్గర ఉన్నవాడే ఇచ్చేది తీసా, దూరపోతే వాళ్ళు ఏమంటారు. అట్లా కాదు కానీ ప్లానింగ్ చూడండి. బియ్యం అంట ఇంత కారం పొడిని ఉప్పు పెట్టమంట, బదలే అంట, మళ్ళీ ఇస్తానంట. ఆ వారు చూసేది అన్నం అడగా బియ్యం అడుగుతుంటా. తలుపు అయితే తీసి ఉన్నది కానీ ఎవరు అన్నారా లేరు, ఎవరు అన్నారా లేరా, ఎవరు కావట్లేరు. తలుపు అయితే తీసి ఉన్నది. ఏంది ఏంది మళ్ళీ వచ్చినావు, మళ్ళీ దేనికి వచ్చినావు? ఇక పక్క పొంటి ఇల్లా దేనికత్తా చూడడానికి బియ్యం బదియవా. మొన్ననే లచ్చమ్మ వచ్చింది, ఎన్నిసార్లు ఇవ్వటావు? లచ్చమ్మకి ఎక్కడ పని లేదు. ఇగో నువ్వు ఎన్నిసార్లు పెడతావు అన్నిసార్లు ఇస్తావు. ఏమా దిగ్గపోతానవా లేకపోతే ఊరిడిచి పెట్టిపోతానవా, ఇల్లు అమ్ముకొని పోతానవా? ఏందవా ఈయన పక్కపొంటి కొంప కాదు, ఒలు కాకపోతే ఒలకు ఆదుకుంటాం. ఏదైనా ఉప్పు లేదన్నా కారం అన్నా ఇచ్చి పుచ్చుకోవాలి. కొన్ని ఒక్క చూడాలి బియ్యమే రాదు. అయ్యో అది మళ్ళీ జల్లె ఇస్తా. ఎంత తెలుసా, ఆ పొద్దుకి మా అమ్మ వస్తుంది, తెల్లారి తెచ్చి మళ్ళీ నీకు పెట్టేస్తా. పెట్టేస్తారు, అన్నిటికీ ఉప్పు కత్తారు, కారానికి కత్తారు, అన్నిటికి కత్తారు. మళ్ళీ ఇంకా చెప్పన పెడతానంటారు. ఏమన్నా పెట్టిర్రా? కొంచెం కానీ ఎప్పుడు పెట్టింది అయితే ఎన్నలేదు. ఏం పెట్టువానో పడాయి ఉంటాయి కదా పెట్టడానికి అమ్మ పెడతాం. ఇక పొద్దుకి మా అమ్మ పింఛన్ పైసలు వస్తాయి, పింఛన్ పైసలు వస్తే ఉప్పు కారం బియ్యం కిటాల బియ్యం వేసేస్తాం. ఎవరి పదాలు అలా పెట్టాలని మేము మొన్ననే అనుకున్నాం. మా అమ్మ మా అనుకున్నారు, మొన్ననే బియ్యం బత్త తెచ్చినాం, సగం పడి ఒడిచింది. ఇప్పుడు కారపొడి పడితే కారపొడి ఒడిచింది, జీలకర్ర ఎల్లిపాయలు అన్ని మొన్ననే కన్మర పోయి సామాన్ తెచ్చుకున్నాం. మేము అనుకున్నాడేమో తక్కువ అవుతుంది, నీకు పెట్టుడేమో ఎక్కువ అవుతుంది. 3 వద్దులు కచ్చుడే ఒకల వాపోతే ఇన్ని చదువుతుంది. ఇంక సోడు బియ్యం పెట్టడానికి ఏందావా కొన్ని చూడడానికి బియ్యం పట్టుకురా రాదు, చూడడానికి పెడితే అయిపోతుంది. ఇక్కడ ఆకలి అవుతుంది. చెత్తగాంతి వా ఇది గునిపించలే చచ్చిపోతాను నాకు తోడి అడుకుండేమో కానీ. అమ్మా ముసలి పాడిగా అంటే పింఛన్ పైసలకు వచ్చినా కానీ నేను పింఛన్ పైసలు వస్తే మళ్ళీ నేను రోజులు తింటూ పాడాయి అవన్నీ పాచిన భూమి అయితే వచ్చిందిరా. ఇగో చెత్త సోడు తెచ్చిన మరి సోడు బరాబరి కొలుసుకొచ్చినా, సోడు బరాబరి కొలుసుకొచ్చిన మరి కొంచెం తెచ్చింది లేదు. సరిగి పెట్టినావా బత్తలకెళ్ళి తెచ్చి పెట్టినావా? కొనుకొచ్చిన బత్తనే బత్తలకెళ్ళి తీసుకొచ్చి సెరిగి పెట్టినామాట, ఇంకా అండి పెట్టినావా అని అంటలేవు. నేను సిరిగి పెడితే పోయి డైరెక్ట్ కడుక్కొని పోయి వేసుకుందాను చూసిన. మా గయ్యాడి కంపు కానీ కారపొడి కూడా కింద అడుక్కుంటే అయిపోతుంది కదా. ఇన్ని బియ్యం అయితే పెట్టింది, మా అంటే రోడ్డు తిరుగుతుంది కావచ్చు. ఇక రా ఒక్కసారి రా. ఏది గరం మిన్నెత్తందు. ఇగో అయితే కానీ బియ్యం పెట్టినావు కానీ ఇది కారపొడిను ఉప్పు పెట్టవా? ఇంకా నయం కదా, ఇంకా బియ్యం పెట్టేది కాక కారపొడి ఉప్పు పెట్టాలా? అడగడానికి నీకు మానవ లేకుండా పెట్టడానికి నాకు బుద్ధాన్ని ఉండాలి. అడగడానికి నీకు మానవ లేకుండా పెట్టడానికి నాకు బుద్ధాన్ని ఉండాలి. లేక రమ్య ఉన్నా అయ్యగారా
కొద్దిగా కొద్దిలా కారపొడి పెట్టావా కొంచెం ఇక గీడు దాకా కొద్దిలే. ఏంది మొన్న కారపొడి పెట్టిందే పెట్టలేదు, మళ్ళీ నువ్వు కారపొడికి వచ్చినావా? మొన్న పెట్టింది మా ఆయన పెడతా కానీ ఇక కొద్దిలంత పెట్టు, కొంచెం కూర వండుకుంటా. మాకే లేదని అంటే కారపొడికి వచ్చినావా? కొనుకొచ్చుకోపోదు కళ్ళకి పోయి. ఓ నువ్వు ఉంటే ఎప్పుడు పెట్టవు, మీ అవ్వ మీ బాబు ఉంటే మంచిగా ఇంత అంత పెడతారు కానీ నువ్వు మంచిదని అనుకుంటే గట్ట చేస్తావు ఆపుచి. ఇగో మళ్ళీ ఇప్పుడు అది ఇది కలిపి నీకు మళ్ళీ 10 రోజుల వరకు మా పెడతా కానీ ఇగో గింత అంత పెట్టుకో, గింత అంతే అరిగిపోవు కానీ. లేదు పో, కారపొడి లేదేం లేదు నడు. అప్పుడు పెట్టుకుంటే పెడతలేదు. మరి ఉప్పు పెడతావా కొద్దిరా? లేదు ఉప్పు కూడా అయిపోయింది. దుకాణంలోకి పోదామంటే పైసలు లేవా పెడతారు కదా, ఏం చేయాలి? ఎవరిని అడగల సపరేట్గా దుకాణంలో పోయే కొద్దిగా కొనుకొచ్చుకుంటాం. ఇక పెట్టకుండా అది ఏం ఆపోతానా, ఉంచుకో నువ్వే. బాబు నమస్తే బాబు. ఇవి ఏ రేటే? 20 రూపాయలు పావు కిలో. ఇవే రేటే? అది 20 రూపాయలు పావు కిలో. సేదు ఉండే జరా? చేదు ఉండదు, మంచిగా ఉంటుంది. సేదు వాసన వస్తానయ్యా? చేతి ఉండే అది కాకరకాయ, అది చేదు ఉండదు. ఇరిసి చూడన్నా. ఇరిసి చూస్తారా? ఇరిసి చూస్తే మళ్ళీ కొట్టరు ఎవడన్నా. ఎవరు కొనరా? ఇవే రేటే? అవి 20 రూపాయలు పావు కిలో. ఇది ఇంకా గోడు చిక్కుడుగా అంటారు. బోర్డు చిక్కుడుగా అంటారా? ఇది కూడా చిక్కుడుగా? ఇది చిక్కుడుగా, లోకల్ చిక్కుడుగా. లోకల్ ఇది సీడా? గోడు చిక్కుడుగా చుంచేది. సుంచెది. ఇదేం పువ్వే? గోబీ పువ్వు. ఎల్ల పెట్టుకుంటారా? కాదు, ఆ? గోబిగడ కూర వండుకునేటమ్మి. కూర వండుకుంటారా? జడలో పెట్టుకుంటారు. అక్క నువ్వు ఎక్కడన్నా కొన్నావా? ఏదో కావడానికి వచ్చిందే కావాల్సిందో చెప్పు. తీసుకో. అదే ఏందో గట్లకు మనకు వస్తావు, కొనడానికి వచ్చిన నువ్వు అమ్మడానికి ఉన్నావా లేదా? అమ్మడానికి ఉన్నా, కావాల్సిందో చెప్పు. ఇవేంటో ఇవి? అవి 20 రూపాయలు పావు కిలో. ఇవేంటి? 100 రూపాయల కిలో. 100 రూపాయలు కిలోనా? అది జీరకాయ అవుతుంది. తెల్ల కాకరకాయ 100 రూపాయల కిలో వచ్చింది. ఇవేంతాను? 80 రూపాయల కిలో. మరి అట్లా అవి కాకరకాయలు ఇవి కాకరకాయలేనా? అవి తెల్ల కాకరకాయలు, ఇవి పచ్చ కాకరకాయలు. ఇవి చేదు ఉంటాయి, ఇవి మంచిది. అవి తీయ ఉంటాయా? కమ్మగా ఉంటాయి. ఇవి కమ్మగా ఉంటాయా? ఈ కమ్మగా ఉంటాయా? మరి ఎందుకు ఉంటారా? ఎందుకు అమ్ముతారా? ఆరోగ్యానికి మంచిది బాబు. అవి ఆరోగ్యానికి మంచిది బాబు. ఆరోగ్యం మంచిగా. మరి ఆ మంచిగా ఎందుకు అమ్ముతారా? ఇది ఇంతకన్నా పేషెంట్. అది కొనేటోళ్ళు కొంటారు, అవి కొనేటోళ్ళు అవి కొంటారు, ఇవి కొనేటోళ్ళు ఇవి కొంటారు. అది ఇంకా ఎర్ర కనబడతాయి. గోపిగడ్డ. గోపిగడ్డ. గోపిగడ్డ అనేది క్యారెట్. క్యారెట్. హెట్ కొంట పక్కన నడుకి వెళ్ళాడు. గిరాకంత పడేదండి. నువ్వు నడవబోయా ఇద్దరు నా గిరాకంతా పడేది అన్నాడు. నేను కొనడానికి వచ్చిన ఆయనకి ఇచ్చి వచ్చినట్టు నాకు జోక్త అయిపోతుంది కదా. జోకు ఇవెంత అవింత ఇవెంత అనుకుంటా. నువ్వు పొద్దుపోతుంది అంతా రేట్లు తెలుసుకోవద్దానే? ఏ రేట్లు తెలుసుకుంటావు? జోక్తావా లేకుంటే రేట్ వేసుకుంటావా? ఎంతసేపు సరే నాకు జోకును నాకు ఇట్టు కానీ ఇది ఇంకో డబ్బా పడక ఇది నాకు తెలియదు. నీ సంగతి దాని సంగతి నాకు తెలియదు. ఏమన్నా తక్కువ రేటు ఉంటే చెప్పు. తక్కువ రేటు నేను ఏరిస్తా. రేటు ఆయన దగ్గర డబ్బులు బాగున్నాయి కొంటాను, నా దగ్గర లేవు డబ్బులు. నేను ఏరిస్తా తక్కువ రేటు. సరే ఈ 10 రూపాయలు పావు కిలో కొనుక్కో. 10 రూపాయలు పావు కిలో. ఇచ్చారా? మురిగిపోయినా ఇంకా మురిగిపోయినాయి వస్తాయి. నువ్వు ఇచ్చే పైసలు మంచి మంచి వస్తాయా? మొత్తం 10 రూపాయలేగా. లేకపోతే పో 10 రూపాయలు. అయినా ఇప్పుడు ఇంకెంతసేపు ఎత్తావు నాకు? ఇదే ఇటీ పైసలు. అరే ఈ అయితా. అరే రేపు ఇస్తుంది. నీ మొక్క కారపొడి ఉందానే? ఉన్నది. కిలోకి ఎట్టనే? కిలోకు 400. అంత అద్దుగానే ఒక 10 రూపాయల మనం పెడతావా? 10 రూపాయల కారపొడా? 10 రూపాయలకి ఏ పడుతుంది? ఎన్ని రోజులు తింటావు దాన్ని? వచ్చిన కాడికే నాకు వచ్చిన కాడికే అంటున్నావు కానీ ఒక్కరోజు 2 రోజులకే ఊకే కారపొడికి వస్తావా? ముసలమ్మకి అంతే, నువ్వు అంతే. ఇప్పుడు కొద్దిగా 10 రూపాయలు అడుగుతావు. 10 రూపాయలు సరిపోదు. లేకనే. లేక అంటే ఎట్లుంటాయి? ఇప్పుడు మందం 10 రూపాయల మందం అయితే అయిపోతుంది. ఇప్పటి మందం అయితే నువ్వు ఎప్పుడు వచ్చినా ఇప్పటి మందం అప్పుడు మందం అంటే టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. పెడుతుంది ఇక కొద్దిగా ఆగు. పేసాపు ఉందానే? పేసాపు ఉంది, బట్టల సబ్బు ఉంది, అన్ని సబ్బులు ఉంటాయి మా దుకాణంలో. పేసాపు ఎంత కొట్టే? పేసాపు 50 రూపాయలు. 50 రూపాయలు అద్దుగానే దాని సగం అంతా కడిగేసి ఇస్తావా?
ఇత్తా సగం ఇత్తా పావులో ఇత్తా మీ తాతని పట్టుకురాపో. ఎందుకే? ఎందుకంటే చరింత పెట్టుకుందరు మనిషింత తీరి వచ్చినప్పుడు వాళ్ళ చిన్నది అంటావు. ఏం చేస్తానో పైసలని పైసలు లేకనే ఇప్పుడు నాకు ఇక నువ్వు గంతే ఇస్తా నేను మారవిగా. ఏం మారవాను లేకనే. అయ్యో అన్నికి ఇవేనానే క్వింటల్ సంచత్తాయి మరి నువ్వు చేసే పనికి. ఏవో సాల్తీ ఇక నువ్వు చెప్పినప్పుడు నా ఉన్న కాడికి నీకు వచ్చిన కాడికి ఇచ్చిన. ఇంకోసారి మంచిగా సంపాదించుకొని డబ్బులు పట్టుకొని రా. ఊరికే పిచ్చినారు సార్ ఏకిగా. ఏ చాలు నాకు ఎంత ఇది 20 రోజులు వస్తుంది మా అమ్మకు. నేను 20 రోజులు కాకుండా 40 రోజులు వాడుకోపో. 40 రోజులు వాడుకోన్నా? వాడుకో. సరే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా పైసలు. తేలే మళ్ళీ పైసలు లేకుండా ముందే పట్టుగా చిట్టి. అలా బియ్యానికి పోతానరా 2-3 సార్లు బియ్యం కొంచెం వేయండు. ఆ బియ్యం పెట్టింది లేదు, మేము తీసుకుపోయింది లేదు. అడకత్తానని పోతానా. నాకు కూడా పెద్దమ్మ కరెంట్ పని పెట్టాలి. మంచిగా బియ్యం పెట్టా అనుకున్నాడు, మంచిగా తిన్నాడు, ఆయన మంచిగా అన్నాడు కాదురా. బియ్యం ఎప్పుడు పెడతాడు మరిగా? లే అయ్యో మంచిగా అన్నావా? ఏమైంది అనుకుతున్నావు? జ్వరం బాగా సలసలు పెడతాను. మీ ముసలి ఎటువైంది? మా ముసలి వారం రోజులే పడాయి. వాళ్ళ అమ్మగారు ఇంటికాడ పోయింది, కత్తలేదు మా ముసలి. అయ్యో మరి ఇంతగానే జ్వరం వచ్చింది, మరి సుధాయించుకున్నావా? చూసేసుకోలే. 4 గోళీలు తెచ్చుకున్నాను. రూపాయికో గోళీ అని 4 రూపాయలకు 4 గోళీలు ఇచ్చింది. 4 వేసుకుంటే అస్సలు జ్వరం జారతలేదు. పాడాయి బాగా వస్తాను జ్వరం. ఇంకా గోళీలకు తక్కువ అవుతుందా? ఓ సూర్యించుకుంటే తక్కువ అవుతుంది కానీ ఇంకా గదే పీచుడు వేసావా నీ దగ్గర? సూర్యునికి ఒకసారి గోళీ వేసుకుంటే తక్కువ అయింది, అందుకే గోళీ వేసుకున్నా. ఇంకా తక్కువ అవుతుంది. తక్కువ కాదు సూర్యించుకున్నారక్క. ఏమైనా కానీ ఓ బియ్యం అడకచ్చుకున్నాడైనా పప్పు ఉప్పు అన్ని బదలు తెచ్చుకొని తినుడేనా, మురిగిపోయిన అది కూరగాయలు అడకచ్చుకొని తినుడేనా. తీసుకొచ్చుకున్న కారం దేవా? అయ్యో జ్వరం వచ్చి నేను ఎట్లా కారం పూట అంటాను ఎవరో రామా. చలి బాగా పెడతాను బాగా. జ్వరం వస్తే పెట్టేది తప్పుతాయా? మా అమ్మ వచ్చిన వాళ్ళు పెడుతుంది. నాకు జ్వరం బాగా వచ్చింది. సూదేసుకోపోయినావు? నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు చూసుకోలే. మా అమ్మ 4 గోళీలు తెచ్చు, ఆ గోళీలు వేసుకుంటే చెల్లి జారు జ్వరం జ్వరం పడేది అస్సలు జారలేదు. 4 మింగిన ఇంకొక 4 కొనుకొచ్చుకుందామంటే చలి పెడతాది కప్పుకున్న పని. సూదికి భయపడి గోళీలు మింగుతాను కానీ సూదేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? రక్తకణాలు తక్కువ అవుతాయి. రక్తకణాలు తక్కువ అవుతాయా? నాకు ఎప్పుడు కాలే కదా. ఇప్పుడు అయితే ఎప్పుడు కాలేదు అని అంటే ఇప్పుడు కావా? ఇప్పుడు నువ్వు అట్నే జ్వరం వచ్చిన కొద్దీ గోళీలు మింగుకుంటుంటే. అయ్యో రక్తకణాలు అమ్మదే. అమ్మో రక్తం అంతా పోతుందా? అయ్యో అయితే వేసుకొచ్చుకుంటా. వేయించుకొచ్చుకోపో డాక్టర్ దగ్గరకు పోయి. లేకపోతే రక్తకణాలు డౌన్ అయినాయి అనుకో డేంజర్ ఉంటుంది. కారం పొడి పెట్టావు, ఇంకెప్పుడు పెడతా? జ్వరం వచ్చినాక మళ్ళీ వచ్చినాక సూర్యేసుకొని వచ్చినాక కారపొడి పెడతా. మా మమ్మీ చికెన్ కూడా తెచ్చింది, కూర అంటే కారం పొడి లేదు. అబ్బా చికెనా? జ్వరం రావట్టే పడాయి. ఒక ముక్క అయితే అయిపోగాని జ్వరం వచ్చింది బాగా. జ్వరం వచ్చిన వాళ్ళు చికెన్ తింటే ఇంకింత జ్వరం వస్తుంది. అది తక్కువనే కాదు, ఇంకా అది చికెన్ అని ఆశపడతానవా? అబ్బో ఎప్పుడు పెడతావు? ఇంకా అవును కానీ మాకు మళ్ళీ వచ్చినాక పెడతా తీరి. జ్వరం బాగా వచ్చింది. సూర్యేసుకున్నాక మా అమ్మ వచ్చినాక మీకు మా పెడతాం. జ్వరం బాగా వచ్చింది మళ్ళీ వచ్చినాక పెడతాం. పోయి సూదైతే వేయించుకొచ్చుకోపో మరి. సరే అట్లయితే అట్లా రేపు వస్తాం కానీ. సూర్యేసుకొచ్చుకుంటా పోయి. ఎల్లన్న ఉన్నాడో ఎల్లన్న నచ్చిండో ఎల్లన్న దగ్గర పోయి ఒక సూదాన్ని వేసుకొచ్చుకుంటా. సూర్యం వేసుకుంటా కానీ నాకు భయం అవుతుంది. 100 రూపాయలు అంటాడు, 200 అంటాడు సూర్యుకి. 2 గోళీ అంట. సూది ఎవరు వేసుకుంటారు? నేను వేసుకోను. అబ్బా సూదాన్ని గంట ముందత్తే 2 ఇంజక్షన్లు అన్నవాడు ఇంటికాడ నీళ్లు పెట్టదాయే, చాయ్ పెట్టదాయే. ఇంత టైం అయిపోయి. దేవుడా నన్ను క్షమించు. ఒకటే అగ్గిపుల్లు ఉంది. దేవుడా ఇవాళ సగం రేపు సగం. నన్ను ఆశీర్వదించు. వరాలు ఇయ్యక ఉండకు తండ్రి. నీకు ఇవాళ ఒకటి రేపు ఒకటి అగరబస్తీ ముట్టిస్తా. నన్ను క్షమించు.
గంట సేపు ఒక్క పేషెంట్ వస్తలేడు కర్మ. సార్ సార్ నాకు చూడు సార్ నాకు చూడు నాకు చూడు సార్. ఏందే నీది ఏం చూడాలి? ఓ సార్ అదే అది కాదు సార్, జ్వరం బాగా బుగ్గు 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 ఆడుతాది. జ్వరం వచ్చిందా? అవును సార్ అవును సార్. హలో హలో 3 నెలలు అయిందా? ఏంటి సార్ 3 నెలల అనుకుంటున్నావా సార్? నేను కాదే నిన్ను కాదే సారు. అయ్యో సార్ కూర్చోబోయా నేను ఫోన్ లో మాట్లాడతాన్నా. అవ్వా బతికించిన సార్ 100 ఉంటే జ్వరం 200 సార్ జ్వరం. సార్ జ్వరం చూడు సార్ నా చేతు ఓ బొగ్గ 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 చలి చలి హత్తులు వేసింది సార్ జ్వరం నాకు. అయ్యో ఇది నాకు అనుకుడు వస్తాను ఏందే పైకాను ఓ చలి బాగా పెడతా సార్ నాకు. జల్లి గుర్తు సారు. అరే నీకు బాగుందే? ఏముంది సార్? బాగంటే బాగుంది. ఏంటి సార్? అయ్యో జ్వరం జ్వరం బాగుందా? బాగుంది. ఏ పడైతే సారు? అంతే అవుతుంది బాగా సార్ నేను సగమని అవుతా సార్. అంతే అయితే ఏం బాధపడకు. సరే సార్ సార్ నేను కూడా నీకు అంతే చెప్తా. ఓ సార్ ఇంకోటి పెట్టుకోలే సారు. ఏమయ్యా నువ్వు సగం పైసలు ఇస్తానంటే నేను సగం పెట్టుకొని చూడబడి. ఒకటి పెట్టుకుంటే ఒకటి ఇల్లు రాదు పడి ఒకటి పెట్టుకుంటే ఒకటి ఇల్లు రాదు కావచ్చు. పెట్టుకో సార్ పెట్టుకో. సార్ నాకు చెవులో రాలేదు సార్ జ్వరం. కాదయ్య బాబు ఒక్క సైడ్ మొత్తం చూస్తా. ఒక సైడ్ ఇల్లు పెట్టకు సార్ నాకు చక్కలు కూడా అవుతుంది. అరే అట్లా పెట్టకు సారు. అరే పెట్టకు. ఈ సగం పక్క ఎన్ని పైసలు ఇస్తానన్నా నేను? సగం పైసలు. అదే సగం పక్క చూస్తాను. మరి చేతుడు సారు ఇల్లు పెడతాను సార్ నువ్వు. కాదయ్యా నువ్వు ఎన్ని పైసలు ఇస్తానన్ను? సగం పైసలు ఇస్తా. ఈ సగం పక్క చూస్తాన్నా గంతే. సార్ జల్లి కూర్చో సార్. అరే ఏందే జల్లి కూర్చో అంటాను. ఇదేమన్నా ఏంటి సార్ ఎక్కడ గడపరా అనుకున్నావా? సూది వెతికి వెయ్యాలి. ఏంటి సార్ ఆగు సార్. కూర్చుడేనా సార్ గిట్ట గిట్ట? అయ్యో నీ అసలు పేషెంట్లు ఒక్కలు వచ్చినా నాకు అది కూర్చుంది సార్. ఇది గడ్డపర కాదయ్యా సార్. చూదే కానీ గిట్ల కూర్చుతానే సార్ దున్నపోతాను అనుకుంటానా సార్. సార్ 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 కూర్చుని వెళ్ళగా సార్ నాకు. ఓకే మెల్లగా ఎత్తా. సార్ ఇంత పెద్ద సూది బరిటకేసే సూది నాకెత్తావా సార్? అరే నీకేనయ్యా నీ అవస్థ అట్లున్నది. ఈ సూది సూతే నా పంచ పానాలు పోతానే సార్. ఏం కాదయ్యా అక్కడికి వా. ఇలా పండుకో. సార్ గిరెందుకు కప్పుతాను సార్ నన్ను. సార్ గిరెందుకు కప్పుతాను సార్ నన్ను. అరే ఏందే సిగ్గుపడతాను. ఇచ్చేదే ఇంజక్షన్. గిడే సార్ కానీ సార్కు తీసుకపోయి ఏం చేస్తావు సార్? అది సరేనా ఇట్లా పడుతుంది. అది ఈయనతో తిప్పలే ఉన్నదా? ఈసారి పేషెంట్లు ఒక్కరు వచ్చేనా జేబు నిండినట్టే. ఏం చేద్దాం సార్? అరే ఇంజక్షన్ ఇస్తేనే. అరే చూడు ఈ ఇంజక్షన్ చూడు. లాగెందుకు ఇస్తాను సార్? అరే ఎట్లే లాగు ఇదికేలేయమంటావు అనే పడుకో. అరే సార్ అరే పడుకోవే వెళ్ళగి. సార్ ఈ పక్క సార్ ఏమైందే?
ఈ పక్క కాదు సార్, నువ్వు చూసింది ఈ పక్క కదా సార్. అరే ఏ పక్క చూస్తేనే ఈ పక్క కూర్చున్నా నీకెందుకు? నీకు నువ్వు ఫీజు ఆ పక్కకి ఇచ్చినావు కదా, ఓ అందుక. అయితే తిరిగి పండుకోవా ఆ పక్క ఎత్తా. It's laughing time. సంపతి సార్, సంపతి. సార్ ఎందుకు కొడతావు సార్, ఎందుకు కొడతావు సార్? నిన్ను కొట్టుడు కాదే, నువ్వు ఈ పక్క పీజీ ఇచ్చినావు కదా, ఈ శబాస్ అంటానా. బాగా శబాస్ అలాగుండా. బాగా అబ్బా సార్, ఇచ్చేది సార్. కాదే ఇగో ఎప్పుడన్నా మళ్ళీ ఈ పక్క చూస్తా, నీకెందుకు బాధ లేదు. ఆ పక్క జ్వరం పోతుంది, ఈ పక్క ఉంటది, భయపడక. ఏం భయపడకు సార్. సర్రాగా వచ్చింది. రావా శంకర, ఇట్లా ఇట్లా. ఈ టాబ్లెట్స్ సార్, ఇవాళ మింగు, సార్, రేపు మింగు. ఏం మింగినా సగం పక్క నీళ్లు మింగు, సగం పక్కనే నీళ్లు మింగు. సగం పక్క నీళ్ళు మింగన్నా. మొత్తం మింగకు. కర్మరా బాబు. ఇగో ఇదో సగం గోలి, అదో సగం గోలి, ఈ సగం పక్కే వేసుకో. సార్ ఒకటి ఎర్రగుంది, ఒకటి కర్రెగుంది, ఎందుకు సార్ ఇది? ఎర్రది ఈ పక్క పని చేస్తుంది, ఆ పచ్చది ఆ పక్క పని చేస్తుంది. కానీ ఈ రెండు కలిపి ఒక్క దిక్కు చేసేటట్టు లోపల సుదేసిన అది నువ్వు గుర్తుపెట్టుకొని మింగు, సగం పక్కే మింగు. సరే సార్. సార్ ఇప్పుడు వేనాకనే వేసుకోవాలి ఇది. ఇప్పుడు వేనాకనే సగం పక్కే వేసుకో, సగం పక్క. ఇది రేపు రేపు ఇంకో పక్క. సరే సార్. సరే పోయేస్తాను సార్. అరే ఇట్లా ఇట్లా ఫీజు ఇవ్వనే, ఫీజు ఫీజు ఇవ్వాలిగా సార్? పొద్దుగాల వచ్చివి. సరే సార్. కలుపు తీయంగానే వచ్చివి, ఫీజు పడితే గిట్నే ఉంటుందా? సరే సార్. సరే సార్, నువ్వు సగం ఫీజు కదా సార్? ఎంత పని చేస్తే సగం ఫీజు కాదురా. అయ్యో తండ్రి. అర్రే ఆగవే శంకరే, ఆగు. అయ్యో రామా, సగం ఫీజు అనుకుంటే 50 రూపాయలు ఇస్తాడు అనుకుంటే 100 రూపాయలలో సగం ఇచ్చిండు. నేను సగం పక్క చూసినందుకు ఇదేం కర్మ భగవంతుడా. ఇది ఏం చేసుకోవాలి? మనిషి ఏం చేద్దాం, చెవులు పెట్టుకుంటా.